రైనీ సీజన్లో స్వీట్ కార్న్తో చేసుకునే 2 రకాల వెరైటీలను ఈరోజు చూపించబోతున్నాను. మొదటిది స్వీట్ కార్న్ చాట్ మసాలా మరియు స్వీట్ కార్న్ పకోడా. ముందుగా ఒక మక్క బుట్టను ఇలా విత్తనాలని సపరేట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వేడి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరిగాక స్వీట్ కార్న్ హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ మొత్తం ఇలా పైకి తేలుతుంటాయి. ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ని నీళ్ళు మొత్తం సపరేట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఒక స్పూను బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని ఇంకా కావాల్సి వస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు సరిపోయింది, నేను ఇలాగే ఉంచేస్తున్నాను. స్టవ్ బంద్ చేసుకోవాలి. మసాలా కోసం చిన్న ఉల్లిపాయ ముక్క, కీరదోసకాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నిటిని చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా వైట్ చేసుకున్న స్వీట్ కార్న్లోకి తగినంత కారం, ఈ మిక్స్ చేసుకున్న ఇవన్నిటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ని పేపర్ గ్లాస్లో వేసి పిల్లలు చేతికిస్తే వేడివేడిగా పిల్లలు సాయంత్రం పూట చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్టీ స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది. రెండవ రెసిపీ స్వీట్ కార్న్ పకోడా. ఈ స్వీట్ కార్న్ని ఇలా చాక్ తోటి ఇలా మొదలు మొత్తము ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా తరుగుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ, అల్లం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, చిటికెడు పసుపు,
రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు ఎండుమిరప్పొడి, 2 స్పూన్ల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. 1/2 స్పూను నూనె కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుసుకునేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపినా కూడా ఇంకా కొద్దిగా విడివిడిగా ఉంది. ఇంకా కొంచెం బైండింగ్ కోసం ఇంకో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. నీళ్ళు వేయకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ముద్ద ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద బాండీ ఉంచి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్న చిన్న పకోడాలు వేసుకొని చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేద్దాం. ఒక్క మక్క బుట్టకి ఇన్ని పకోడాలు తయారయ్యాయి. కొత్తిమీర మిర్చితో గార్నిష్ చేసుకుందాం. వేడి వేడి స్వీట్ కార్న్ పకోడా రెడీ.